ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులు సహోదరు, దయచేసి గమనించండి. నీతిమంతులకు వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఏ అబద్ధ సాక్ష్యములు మీ నోట నుంచి రాకూడదు. వారి గురించి మీరు మాట్లాడుతున్నారు అని అంటే తెలుసుకొనే మాట్లాడండి. సేవకుల గురించి కావచ్చు, విశ్వాసుల గురించి కావచ్చు, ఆత్మీయుల గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా ఒకరి గురించి మీరు ఇంకొకరితో చర్చిస్తున్నప్పుడు చెడుగా అది వాస్తవం అయితేనే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ వాస్తవం కాకుండా ఏదో చెడు ప్రచారం చేసేయాలని, వారి సాక్ష్యాన్ని పోగొట్టాలని, వారి సాక్ష్యాన్ని కూల్చేయాలని, వారిని సొసైటీలో మంచిగా జీవించకుండా చేయాలని నువ్వు ఒకవేళ క్రియేటివ్గా ఆలోచించి అబద్ధ సాక్ష్యాలు నీ నోటి నుండి చెడు ప్రచారం అందరికీ చెప్పే ప్రయత్నం చేసావనుకోండి, వారికి వ్యతిరేకంగా వారికి ఏదో చెడ్డ పేరు వస్తుందని నువ్వు అనుకోవచ్చేమో, కానీ వారికి చెడ్డ పేరు రానే రాదు. ఎందుకంటే దేవుడు వాడి పక్షమున ఉంటారు. తర్వాత నీ జీవితము అధోగతి పాలవుతుంది. అలా అధోగతి పాలైందండి బైబిల్ చరిత్రలో అనేక మంది జీవితాలు. కాబట్టి ఎవ్వరికి వ్యతిరేకంగా అనగా నీతిమంతులకు, ప్రాముఖ్యంగా నీతిమంతులకు వ్యతిరేకంగా ఎవ్వరు కూడా చెడు ప్రచారం చేయకూడదు. అది చాలా చాలా తప్పు. దాని వెనకాల వచ్చే శిక్ష చాలా ఘోరమైనది. దేవుడు నీతిమంతుల పక్షముగా ఉంటాడు.